హలో ఆల్, జామ్దాని ఫ్యాబ్రిక్ తోటి ఈ ఫోటోలో ఉన్న విధంగా నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా 2 ఫోల్డ్స్ అయితే వేసుకోండి అండ్ మిడిల్లో వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము అండ్ ఈ ఫ్యాబ్రిక్ మిడిల్లో నుండి ఫోల్డ్ చేసుకోండి సో దట్ మనకి 4 పార్ట్స్ అనేది అవుతాయి అన్నమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటే దాంట్లో వచ్చేస్తుంది. దీని మీద కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఒకటేసారి కట్ అయిపోతుంది. ఇప్పుడు పైన నేనైతే షోల్డర్ తీసుకుంటున్నాను, 7.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర నుండి ఆర్మ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అండ్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ దగ్గర నుండి మనకి చెస్ట్ అనమాట, చెస్ట్ 40 ఇంచెస్ అయితే అందులో 4 పార్ట్స్ అయితే డివైడ్ చేసుకొని 10 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ ఖర్చులకి ఒక 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనం మార్క్ చేసుకున్న దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కర్వ్ అయితే తిప్పేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి నాకు 18 రావాలి. సో 18 వచ్చిందా లేదా అనేసి ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. నాకైతే ఎగ్జాక్ట్గా 18 అయితే వచ్చింది. బట్ మనం కొంచెం ఇట్లా కర్వ్ షేప్లో అయితే అక్కడ కట్ చేస్తాం కదా, సో పావించి అయితే తగ్గింది. నేను కొంచెం కింద నుండి మళ్ళీ ఈ విధంగా క్రాస్గా తీసుకుంటున్నాను సో దట్ మనకి 18 ఇంచెస్ అనేది కంప్లీట్గా వచ్చేలాగా. 18 అంటే మనకి 9 వస్తే సరిపోతుంది. మనం ఒక అవుట్ఫిట్ డిజైన్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కాకుండా ఒక్క ½ ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ నుండి నేను వేస్ట్ వరకు అయితే యాజ్ ఇట్ ఈస్గా ఇలా మార్క్ చేసేసాను. యోక్ లెంత్ అయితే 15 ఇంచెస్ పెట్టుకున్నాను. మనకు కావాల్సింది 14 ఇంచెస్. స్టిచ్చింగ్ అంతా అయిపోయినప్పుడు మనకి 14 ఇంచెస్ వరకు అయితే వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే ఇక్కడ డాట్ పాయింట్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ పాయింట్ నుండి మనం వేస్ట్ దగ్గరకు అయితే కొంచెం ఒక 1 ఇంచ్ కర్వ్ అయితే తిప్పేసుకోవాలి సో దట్ మనకి స్ట్రైట్గా వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇప్పుడు 4 ఫోల్డ్స్ మీద అయితే ఉంది. మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను నెక్ విడ్త్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. బట్ ఇప్పుడే కట్ చేసుకోవద్దు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ మీద ఉంది కాబట్టి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకటే నెక్ అయినప్పుడు మనం ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వాలి. లేదంటే ఈ విధంగా మొత్తం ఫ్యాబ్రిక్ మనం కట్ చేసుకున్న తర్వాత నెక్ లైన్ అనేది తర్వాత కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ పాయింట్ మీద నుండే మొత్తం అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అనమాట. అండ్ ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర నుండి షోల్డర్కి కొంచెం కర్వ్ అయితే తీసుకోవాలి. బ్యాక్ వచ్చేసి నేను ఫుల్ షోల్డర్ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ నేను ½ ఇంచ్ అయితే కర్వ్ తీసుకున్నాను. ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా లోతు తీసుకోవాలన్నమాట. జస్ట్ ఒక ½ ఇంచ్ అయితే సరిపోతుంది. బ్యాక్ పార్ట్లో నేను ఈ విధంగా ½ ఇంచ్ మాత్రమే నెక్ డీప్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా నెక్స్. ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ కట్ అయితే పెడుతున్నాను. నెక్ విడ్త్ దగ్గర నుండి 1 ఇంచ్ డిస్టెన్స్లో అయితే ఈ విధంగా కింది వరకు మనం డాట్ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ వరకు ఒక లైన్ అయితే ఫామ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కూడా ఇందులోనే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచెస్, బట్ మనం ఇక్కడ 11 ఇంచెస్ అయితే తీసుకోవాలి. స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయ్యాక హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే వస్తుంది. నేను ఫర్దర్గా మన షార్ట్ వీడియోస్లలో అయితే హ్యాండ్స్ డిజైన్స్ అండ్ నెక్ డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఈ అవుట్ఫిట్కి బాటమ్ కూడా డిజైన్ చేస్తున్నాము, బట్ నేనైతే ఇక్కడ నార్మల్గా ఒకసారి చూపిస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని దాన్ని రివర్స్లో ఫోల్డ్ చేసుకుంటే ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. ఇందాక నేను షోల్డర్ కట్ దగ్గర ఈ విధంగా ఒక మార్క్ అయితే వేసుకున్నాను కదా, దాన్ని అయితే ఈ విధంగా డాట్స్ అయితే పెట్టేసుకోవాలి 10 ఇంచెస్ వరకు. 10 ఇంచ్ నుండి మనం షోల్డర్ వరకు అయితే ఒక లైన్ లాగా పెట్టేసాం కదా, ఆ విధంగానే వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. సో మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఆ డివైడ్ అయిపోయిన దాన్ని మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. డాట్ షేప్ అయితే ఇచ్చాం కాబట్టి మనం షోల్డర్ నుండి డాట్స్ వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ అనదర్ సైడ్ వచ్చేసి ఈ విధంగా పోట్లీ బటన్స్ అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మన ప్యాటర్న్లో వన్ సైడ్ వచ్చేసి ఈ విధంగా పోట్లీ బటన్స్ అయితే ఉన్నాయి. సో నేను క్లయింట్కి కూడా యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగానే డిజైన్ చేస్తున్నాను. చూసారు కదా, ఒక ఫ్యాబ్రిక్ మీద పోట్లీ బటన్స్ స్టిచ్చింగ్ అయిపోయాక రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టేసుకొని పోట్లీ బటన్స్ అయితే ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఒకసారి మనం చేతితోటి ఈ విధంగా అనుకుంటే
అది వచ్చేసి నీట్గా కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్లో కూడా ఈ విధంగా డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ని ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి షోల్డర్ దగ్గర. షోల్డర్ జాయింట్ చేసుకున్నాక ఇక్కడ అన్ఈవెన్గా అయితే వస్తుంది. ఎందుకంటే షోల్డర్స్ అనేది మనం రెండిటికి సేమ్ ఇచ్చాము, బట్ ఇక్కడ షోల్డర్ కట్ దగ్గర మనకు జాయింట్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ సైడ్ షోల్డర్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గుతుంది. మీ క్లయింట్ షోల్డర్ 15 ఇంచెస్ ఉంటే మీరైతే కటింగ్ చేసుకునేటప్పుడు 8 ఇంచెస్ అయితే తీసుకోవాలి. 14 ఇంచెస్ ఉన్నప్పుడు 7.5 ఇంచెస్ తీసుకుంటే రిమైనింగ్ అంతా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. యోక్ పార్ట్కి ఇప్పుడైతే హ్యాండ్స్ వచ్చేసి జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడైతే యోక్ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. యోక్ పార్ట్కి మనం ఏదైతే ప్యాటర్న్ అనుకున్నామో అది ఇక్కడ కింద గేర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా బాక్స్ ఫోల్డింగ్ లాగా అయితే ఎగ్జాక్ట్గా డాట్ దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి. బాక్స్ ఫోల్డింగ్ అనేది లోపల సైడ్, సో ఇన్సైడ్ మాత్రమే ఉండాలి. ఫ్రంట్ సైడ్ 2 డాట్స్ ఉన్నాయి కాబట్టి 2 బాక్స్ ఫోల్డింగ్స్ అయితే కొంచెం పెద్దగా పెట్టుకుంటే ఏంటిదంటే మనకి గేర్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. సో 2 డాట్స్ దగ్గర 2 బాక్స్ ఫోల్డింగ్స్ అయితే ఈ విధంగా వస్తుంది. సో మనం ఈ విధంగా రివర్స్ చేసుకున్నప్పుడు చూసారు కదా, ఈ విధంగా అయితే ఫామ్ అవుతుంది. అలానే లోపల లైనింగ్ అయితే మీకు నచ్చినట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు, లైక్ ఫ్రిల్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే సైడ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. నా అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది. సో చూడండి, యాజ్ ఇట్ ఈస్గా మనం ఏదైతే అనుకున్నామో ఆ లుక్ అయితే క్రియేట్ అయిపోయింది. చూసారు కదా, ఫ్రంట్ అయితే నీట్గా వన్ సైడ్ అయితే ఈ విధంగా పోట్లీ బటన్స్ వచ్చాయి, వన్ సైడ్ వచ్చేసి షోల్డర్ కట్ అయితే వచ్చింది. ఇలాంటి ప్యాటర్న్స్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవుట్ఫిట్ వచ్చేసి హై నెక్ కాబట్టి మనకి హెడ్ అనేది పట్టదు అనేసి నేను ఈ విధంగా బ్యాక్ సైడ్ ఒక బటన్ అయితే ఇచ్చాను. అండ్ హ్యాండ్స్కి కూడా నేను ఈ విధంగా లేస్ అయితే యాడ్ చేశాను. అండ్ ఫ్రాక్ కింద వచ్చేసి ఈ విధంగా లేస్ తోటి హైలైట్ చేశాను. అప్కమింగ్ వీడియోస్లో నెక్ ప్యాటర్న్స్ అండ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్తో అయితే మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.